ఎన్టీఆర్ జిల్లా విజయవాడ కృష్ణా నది తీరం ఇంద్రకిలాద్రిపైకి భవనాలు పోటెత్తారు. జై దుర్గా నినాదాలతో ఇంద్రకిలాద్రి మారుమోగిపోతుంది. ఇక దుర్గాదేవిని దర్శించుకునేందుకు భవానీలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఓం టర్నింగ్ నుంచి అమ్మవారి సన్నిధానం వరకు క్యూ లైన్లలో భక్తులు భవానీలు వేచి ఉన్నారు. ఇరుముడి శిరస్సును దర్శించి అమ్మవారిని దర్శించుకున్న భవానీలు దీక్షను విరమిస్తున్నారు. 45 రోజుల పాటు సాగిన దీక్షలను భవానీలు అమ్మవారి దర్శనంతో ముగిస్తున్నారు. వచ్చేసరికి ఈ ప్రాంతమంతా అమ్మవారి యొక్క బిడ్డలైనటువంటి భక్తులు భవానీలు ఇక్కడికి వచ్చి ఒక్కసారిగా ఆమె ప్రదక్షిణ చేస్తుంటే చాలా అద్భుతం అనిపించింది. మరి డ్రోన్ షాట్స్ ద్వారా మీ అందరికీ వాటిని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం, ప్రజలకు అందించే ప్రయత్నం జరిగినటువంటి ఈ కార్యక్రమంలో సహకరించిన అందరికీ, ముఖ్యంగా పాత్రికేయులు ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నారు. ఎప్పటికప్పుడు దూరంగా ఉన్నటువంటి భక్తులకు, ప్రజలకు, అమ్మవారి అభిమానులకు, దేశ విదేశాల్లో ఉన్నటువంటి వారందరూ చాలా ఆసక్తికరంగా వీక్షిస్తూ మాకు సహకరించారు. మరి మీ పాత్రికేయులకు కూడా మనస వాచ ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ అందరిపైన అమ్మవారికి సేవ చేయడం ఒక భాగ్యం, అమ్మవారికి కృపకు లోను కావడం ఒక భాగ్యం. ఆ భక్తుల గురించి స్మరించిన వారికి, కృషి చేసిన వారి మంచిని తెలియజేసినా కూడా అది భాగ్యంగా భావిస్తూ, ఆ భాగ్యానికి నోచుకున్నటువంటి పాత్రికేయులకు కూడా అమ్మవారి యొక్క ఆశీర్వాదాలు మెండుగా ఉండాలని, దుర్గా మల్లేశ్వరుల క్షేత్రం దినదినాభివృద్ధి చెందుతూ అనూహ్యంగా భక్తులను ఆకట్టుకుంటూ ముందుకు ఎగుతోంది. ఈ ప్రక్రియలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ఉపయోగించండి అన్నటువంటి మాన్య ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తితో అనేక ఇంటర్వెన్షన్స్ తీసుకొచ్చాము. ఈసారి భక్తుల కోసం ఒక యాప్ తయారు చేశాము, భవానీ దీక్ష యాప్ అని. దాన్ని డౌన్లోడ్ చేసుకుంటే ఎక్కడికి వెళ్ళాలో తెలియజేస్తుంది. గూగుల్ మ్యాప్ దాన్ని లింక్ చేసి ఇచ్చారు. మన అమరావతి సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ అనేటువంటి అధినేత దాన్ని ఉచితంగా మాకు సమర్పించారు. ఇటువంటి భక్తులు ఉండగా ఎంతో గొప్ప